వెల్కమ్ టు వైకే న్యూస్ అనాలిసిస్. నేను మీ గగన్. ఇవాళ వార్తా విశేషాలు ఏంటో చూద్దాం. నిన్న మనం చూసినట్లయితే తమిళనాట విజయ్ వేట అయితే కొనసాగింది. మనం ఇక్కడ చూస్తున్నాం తమిళ జననాయకన్ విజయం, అలాగే మమత కంచుకోటలో కమలం అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పెను సంచలనాలుగా మనం చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసినట్లయితే జంజీ యువత మహిళలు రచించిన విజయాలుగా వీటిని పరిగణించవచ్చు. తమిళనాట అతిపెద్ద పార్టీగా ముఖ్యంగా మనం చూసినట్లయితే విజయ్ టీవీకి అయితే కొత్తగా వచ్చిన పార్టీ, కానీ సరికొత్తగా ప్రపంచం సృష్టించడంలో టీవీకి అయితే ముందంజలో ఉంది. డిఎంకేకు పరాభవం, అన్నా డిఎంకేకు 3వ స్థానం. ద్రవిడ సిద్ధాంతం స్థానంలోకి ప్రజాకర్షక మంత్రం. బెంగాల్లో ముఖ్యంగా మమతా బెనర్జీ అంటే ఎప్పటి నుంచో 2011 నుంచి ఆవిడ అక్కడ ఎప్పుడు తానే వస్తున్నారు. కానీ ముఖ్యంగా మనం చూసినట్లయితే బెంగాల్లో మమతా బెనర్జీని చిత్తు చేసిన బీజేపీ. హిందూ ఏకత, ముస్లింల్లో చీలిక వ్యూహం సక్సెస్. దక్షిణ బెంగాల్లో కొన్ని చోట్ల బీజేపీకి ముస్లింలు మద్దతు. ఉచిత వరాలతో కమలానికి ఓటెత్తిన మహిళలు. ఎమ్మెల్యే సీట్లలోనూ స్టాలిన్ మమతా పరాజయం. అయితే 100 చోట్ల ఓట్ చోరీ, అది అనైతిక విజయం అంటూ దీదీ చెప్పడం జరిగింది. కేరళలో ఎల్డీఎఫ్ కు దెబ్బ, యూడీఎఫ్ గెలుపు. అస్సోంలో హిమంత బిశ్వ శర్మ హ్యాట్రిక్, పుదుచ్చేరిలో మళ్ళీ ఎన్డీఏ అధికారం. మనం ఇటు చూసినట్లయితే పార్టీ గెలుపు తర్వాత కార్యకర్తలకు అభివాదం చేస్తున్న విజయ్. నిన్న మనం చూసినట్లయితే తమిళనాడు రాజకీయాలు అయితే సర్వత్రా ఆసక్తిగా మారాయి. అంటే అసలు తమిళనాడులో ఎవరు గెలుస్తారు అనేది ఒక అంశం అయితే టీవీకే పార్టీ నిన్న ఎన్నికల రిజల్ట్స్ లో దూసుకుపోతూ ఉంది. విజయ్ వేట అయితే చివరి వరకు కొనసాగింది. విన్నర్ గా నిలిచాడు. నిన్న ఎలక్షన్స్ లో మనం చూసినట్లయితే రాజకీయం కూడా సినిమా తరహాలో హిట్, సూపర్ హిట్ అనిపించే విధంగా ఆయన రిజల్ట్స్ అయితే వచ్చాయి. మనం చూసినట్లయితే టీవీకి సంచలన విజయంపై ఆ పార్టీ అధినేత విజయ్ స్పందించలేదు. ఓట్ల లెక్కింపు జరుగుతున్నప్పుడు కానీ, ఫలితాలు వెలువడ్డాక కానీ ఆయన మీడియాతో మాట్లాడలేదు. ఆయన తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ మాత్రమే మాట్లాడారు. పోటీ చేసిన 2 స్థానాల్లోనూ గెలిచిన విజయ్ ఎమ్మెల్యేగా ఎన్నికైనట్టు ధ్రువపత్రం తీసుకోవడానికి పెరంబూర్ కౌంటింగ్ కేంద్రానికి వచ్చారు. అభిమానులు, కార్యకర్తలు అభివాదం చేస్తూ లోపలికి వెళ్లారు. ఆ తర్వాత తన తండ్రి ఇంటికి చేరుకొని బాల్కనీ నుంచి కింద ఉన్న టీవీకే కార్యకర్తలకు అభివాదం చేశారు. మనం చూసినట్లయితే అంటే పార్టీ గెలిచిన తర్వాత విజయ్ అయితే ఇప్పటివరకు మీడియాతో అయితే ప్రసంగించలేదు. బట్ మనం చూసినట్లయితే కార్యకర్తలకు అభివాదం చేస్తున్నట్లు మనకు తెలుస్తుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే నిన్న ఫలితాలు కనుక మనం చూసినట్లయితే పశ్చిమ బెంగాల్లో 206 సీట్లు అయితే బీజేపీకి లభించాయి. అలాగే ముఖ్యంగా టీఎంసీ అయితే 81, ఇతరులు 6 అయితే మనకు కనిపిస్తుంది. టీవీకి అయితే 107 స్థానాలన్నీ ప్రపంచం సృష్టించినట్లుగా మనం చూడొచ్చు. డిఎంకే మనం చూసినట్లయితే 74, అన్నా డిఎంకే అయితే 53 స్థానాలు. కేరళలో కనుక మనం చూసినట్లయితే యూడీఎఫ్ అయితే 102, ఎల్డీఎఫ్ అయితే 35, ఎన్డీఏ అయితే 3. అలాగే బీజేపీ మనం చూసినట్లయితే 102, అలాగే కాంగ్రెస్ 21, ఇతరులు 3గా మనం చూడొచ్చు. అంటే నిన్న జరిగిన ఎన్నికల ప్రక్రియలో అయితే మనం చూసింది ఏంటంటే ముఖ్యంగా ఎప్పటి నుంచో ఉన్న పార్టీలు, పాతుకుపోయిన పార్టీలు అయితే నిన్న ఓటమి పాలయ్యాయి. అంటే ప్రజలు కొత్తదనం కోరుకుంటున్నారు. నిన్న మనం చూసినట్లయితే ప్రజా నిర్ణయంలో మనకు కనిపించిందల్లా మార్పు, ఒక కొత్త మార్పు, సరికొత్త మార్పు రాజకీయాల్లో రావాలని కోరుకున్నారు. కుటుంబ తరహా రాజకీయాలు అంతం కావాలని, కొత్త వారు వచ్చి సరికొత్త పాలన చూపాలని ప్రజలు ఎంతగానో ఎదురు చూశారు. ఎదురు చూపుకి తగ్గట్టుగానే నిన్న టీవీకి అయితే ప్రభంజనం సృష్టించినట్లు మనకు తెలుస్తుంది. మనం చూసినట్లయితే దళపతికి మద్దతు ఎవరు అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. తమిళనాడులో మ్యాజిక్ ఫిగర్ 118, కూతవేటు దూరంలో ఆగిన టీవీకి. డిఎంకే, అన్నా డిఎంకేలతో కలవబోమన్న విజయ్. అలాగే కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, డిఎంకేల మద్దతు కోసం చర్చలు. నేడు స్పష్టత. విజయ్ త్రిషలకు సినీ ప్రముఖులు అభినందనల వెల్లువ. తన పుట్టినరోజు సందర్భంగా తిరుమల వచ్చిన త్రిష తర్వాత ఆమె విజయ్ ఇంటికి చేరుకున్నారు. ఇక్కడ కూడా మనకు కనిపిస్తుంది హ్యాపీ బర్త్డే అని కూడా మనకు కనిపిస్తుంది. నిన్న త్రిష పుట్టినరోజు సందర్భంగా ఆవిడైతే తిరుమల విజిట్ చేశారు. అది కూడా రాజకీయంలో ఒక సరికొత్త అంశంగా నిన్నైతే బయటకు తీసుకురావడం జరిగింది. అంటే ముఖ్యంగా కొన్ని రూమర్స్ ఏవైతే వచ్చాయో, అలాగే ముఖ్యంగా మనం చూసినట్లయితే నిన్న విజయ్ ఎలక్షన్ రిజల్ట్స్ మేరకు కూడా ఆవిడ తిరుమల వెళ్ళినట్లు కొన్ని చోట్ల సమాచారం అందుతుంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే నిన్న విజయ్ అయితే ముఖ్యంగా ఖచ్చితంగా అంటే తను ఏదైతే రాజకీయాల్లో కొత్తదనం తీసుకురావాలి, ఖచ్చితంగా తను పాలిటిక్స్ సైడ్ రావాలని తీసుకున్న డెసిషన్ అయితే 100% సక్సెస్ఫుల్ అని చెప్పాలి. ముఖ్యంగా మనం చూసినట్లయితే అయితే ఎవరు ఏం చేస్తారు, ముఖ్యంగా మనం చూసినట్లయితే క్యాడర్ ఏ విధంగా ఎన్నుకుంటారు, ఎలా ఉంటుంది అన్న దాని మీద కాస్త ఆసక్తి నెలకొంది.
పరాజయ బాధితులను అయితే మనం ఒకసారి చూద్దాం. ఇక పశ్చిమ బెంగాల్ నుంచి తమిళనాడు వరకు భారతదేశానికి తూర్పు తీరం. ఇందులో కింద తమిళనాట కొత్త తార ఆవిర్భవిస్తే పైన పశ్చిమ బెంగాల్లో కొత్త శకం మొదలైంది. ఇటీవల జరిగిన 4 రాష్ట్రాల్లో పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు ప్రజలు సరికొత్త చరిత్రను లిఖించారు. ఇక 4 దశాబ్దాల కిందట టీడీపీ విజయాన్ని తలపించేలా మనం చూసినట్లయితే సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళ వెట్రి కళగం టీవీకే పార్టీ ప్రారంభమైన 2 ఏళ్లలోనే ముఖ్యంగా మనం చూసినట్లయితే అసెంబ్లీ ఎన్నికలలో పెను సంచలనం సృష్టించింది. అంటే పార్టీ స్థాపించింది కేవలం 2 సంవత్సరాలు అవుతుంది. ఇక ఎన్నికలు క్యాంపెయినింగ్ స్టార్ట్ చేసి కేవలం 2 నెలలు అవుతుంది. అయితే ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇంత పెద్ద మొత్తంలో అంటే ఇంత భారీగా రికార్డు సృష్టించడం అనేది మాత్రం అది విజయ్కే సాధ్యం. ఇక ఏదైతే సినిమాలో హిట్ల మీద హిట్లు కొడుతూ విజయ్ తన స్టార్డమ్ చూపిస్తారో ఇక రాజకీయాల్లో కూడా సరికొత్త మార్పుకి నాందిగా పలికారు విజయ్. ఇక అలాగే మనం చూసినట్లయితే చిన్న పార్టీలు సుముఖత చూపుతున్న నేపథ్యంలో ఆ పార్టీ అధ్యక్షుడు జోసెఫ్ విజయ్ సీఎం కావడం లాంఛనమే. ఇక పశ్చిమ బెంగాల్లో అధికార పగ్గాలు చేపట్టాలన్న కలను బీజేపీ ఎట్టకేలకు నెరవేర్చుకుంది. ఇక్కడ అసెంబ్లీలో 294 స్థానాలు ఉండగా బీజేపీ ఏకంగా 206 సీట్లు అయితే ముఖ్యంగా విజయ్ దుందుబి మోగించినట్లు తెలుస్తుంది. ఇక మమతా బెనర్జీని మట్టి కరిపించిన ముఖ్యంగా మనం చూసినట్లయితే సువేందు అధికారి ఇక్కడ సీఎం రేసులో ముఖ్యంగా ముందున్నారు. ఇక అర్ధ శతాబ్దంతో పాటు వామపక్షాలు టీఎంసీ ఏలిన బెంగాల్లో తొలిసారి విజయ్ ప్రభుత్వం ముఖ్యంగా అంటే బీజేపీ ప్రభుత్వం అయితే విజయ్ కేతనం ఎగరవేసినట్టు మనకు తెలుస్తుంది. ఇక నిన్న జరిగిన రాజకీయ పరిణామాలు అయితే రాజకీయంలోనే కొత్త మార్పుగా మనం చూడొచ్చు. ఇక మనకి ఇక్కడ కనిపిస్తుంది సినిమాల్లో ఆయన మాస్టర్ అభిమానులను ఖుషి చేశారు. తన నటనలతో అదనింది అనిపించారు. ఇక గురువు అనిపించుకున్నారు. ఇక రాజకీయాల్లో అడుగు పెడుతూనే విజిల్ వేశారు. ఇక అలాగే మనం చూసినట్లయితే అరంగేట్రంతోనే ద్రవిడ పార్టీలను మట్టి కరిపించి బీస్ట్ అనిపించుకున్నారు. అభిమానులకే కాదు తమిళ ప్రజలకే జన నాయకన్గా మారారు. ఇక తమిళనాట కొత్త చరిత్ర లిఖిస్తూ రేపో మాపో సర్కార్ ఏర్పాటు చేయనున్నారు. ఆయనే తమిళ నాయకుడు కాబోయే ముఖ్యమంత్రి తలపతి విజయ్. అది ఒకప్పుడు కమ్యూనిస్టుల కోట. దశాబ్దాల పాటు వాళ్ళే అక్కడ ముఖ్యంగా ఆధిపత్యం మేలారు. ఇక దశాబ్దన్నరగా మమతా బెనర్జీకి కంచు కోటగా మారింది. ఆ సమయంలో పంచాయతీలోనైనా కాషాయ జెండా ఎక్కడ ఎగరడమే గగనమని అనుకున్నారంతా. కానీ కమ్యూనిస్టుల పతనం ఇక్కడ కాషాయానికి ఊపిరి పోసింది. 2016లో కేవలం 3 సీట్లతో ప్రారంభమైన బీజేపీ ఇప్పుడు ఏకంగా 206 సీట్లు అయితే సర్కారు ప్రారంభించినట్లు మనకు తెలుస్తుంది. ఇక తూర్పున కూడా కాషాయంతో కమలం విరిసింది అని కూడా మనం చెప్పొచ్చు. ఇక మిగిలిన వార్తా విశేషాలు కనుక మనం పరిశీలించినట్లయితే అమరావతికి రాజమార్గం అద్దంకి నుంచి 92 కిలోమీటర్ల మేర హై స్పీడ్ యాక్సిస్ కంట్రోల్ రోడ్ అయితే ఉంది. ఇక బెంగళూరు చెన్నైలకు వేగంగా చేరుకునేలా NH16 విస్తరణ అయితే జరుగుతోంది. అలాగే 6 నుంచి 12 లైన్లకు విస్తరించే ఛాన్స్. ఇక 4-5 చోట్ల ఎంట్రీ ఎగ్జిట్లు. 2 వీలర్లు ఆటోలకు నో ఎంట్రీ. 2 ఏళ్లలో పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం. ఇక నెక్స్ట్ వార్తా విశేషం కనుక మనం చూసినట్లయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది ప్రజా వ్యతిరేక విధానాలకు ఫలితం ఇదే. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలో కనుక ముఖ్యంగా మనం చూసినట్లయితే ప్రజా వ్యతిరేక పాలనలో మనం చూసినట్లయితే అధికారాన్ని ప్రజాక్షేమాన్ని వినియోగించాలి. లేకుంటే ఎన్నికల్లో ఫలితాలు ఇలాగే ఉంటాయి. ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు బాధ్యతతో ఉండాలి. మంత్రులతో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు. ముఖ్యంగా మనం చూసినట్లయితే అధికారం దక్కింది కదా అని చెప్పేసి ప్రజల మీద ఏవైతే వాళ్ళ యొక్క సొంత కార్యక్రమాలు కావచ్చు లేదంటే వాళ్ళ సొంత ఆధిపత్యం కానీ ప్రజల మీద చూపించినట్లయితే ఖచ్చితంగా తీర్పు ఇలా మార్పు కోరుకుంటుంది అని చెప్పేసి నిన్నైతే రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ఇక నెక్స్ట్ వార్తా విశేషం కనుక మనం చూసినట్లయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది ముఖ్యంగా పాలన నచ్చితే ప్రజలే గెలిపిస్తారు, లేదంటే వారే నిర్దాక్షిణ్యంగా ఓడిస్తారు. గెలిచిన పార్టీలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు అయితే తెలిపారు. పాలన నచ్చితే ప్రజలే గెలిపిస్తారని, లేకుంటే నిష్పక్షపాతంగా ఓడిస్తారని. ఇక తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే ఉదాహరణని జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. 4 రాష్ట్రాల ఒక యూటీ ఎన్నికల్లో గెలుపొందిన వారికి ఆయన సోమవారం శుభాకాంక్షలు తెలియజేశారు. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ ప్రజలు మార్పును బలంగా కోరుకున్నారు. అస్సాం, పుదుచ్చేరి బీజేపీ తమ ప్రభావాన్ని నిలబెట్టుకుని ఇక పశ్చిమ బెంగాల్లో ప్రజలు మనస్సును గెలుచుకుంది. డబుల్ ఇంజిన్ సర్కార్తోనే బెంగాల్ సురక్షితంగా సుభిక్షంగా ఉంటుందన్న గట్టి విశ్వాసంతో ఆ రాష్ట్ర ప్రజలు బీజేపీకి పట్టం కట్టారు.
అని పవన్ పేర్కొన్నారు. ఇక పుదుచ్చేరిలో ఎస్ఆర్ కాంగ్రెస్ నేత సీఎం రంగస్వామికి శుభాకాంక్షలు తెలిపారు. ఇక తమిళనాడు కేరళ ప్రజలు మార్పును కోరుకున్నారని పవన్ అన్నారు. పార్టీ స్థాపించిన ఆనాటి కాలంలోనే చక్కటి విజయం సాధించిన విజయ్ను కేరళలో గెలిచిన యూడీఎఫ్ కూటమి నాయకులను అభినందించారు. అలాగే విజయ్ బీజేపీకి శుభాకాంక్షలు తెలిపిన జగన్. ఇక మనం చూసినట్లయితే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై వైసీపీ అధ్యక్షుడు జగన్ అయితే సోమవారం ఎక్స్ లో పోస్ట్ చేశారు. తొలిసారి ఎన్నికల రంగంలోకి దిగి తమిళనాడులో అతిపెద్ద పార్టీగా నిలిచిన టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ కు అభినందనలు తెలిపారు. పశ్చిమ బెంగాల్లో ఓటమి పాలైన టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి సానుభూతి తెలిపారు ఆయన. ఇక పశ్చిమ బెంగాల్ సహా అస్సాం, పుదుచ్చేరిలో విజయం సాధించిన బీజేపీకి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మోదీపై ప్రజలకు విశ్వాసం పెరిగింది అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. దేశం కోసం నిరంతరం శ్రమిస్తున్న ప్రధాని మోదీపై ప్రజలకు మరింత విశ్వాసం పెరిగిందని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, రాష్ట్ర మంత్రి సత్యకుమార్, ఇక ఏపీ బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ అభిప్రాయపడ్డారు. అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి ఎన్నికల ఫలితాల్లో ముఖ్యంగా విజయవాడలోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో పార్టీ శ్రేణులు సోమవారం సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర మంత్రులైతే మాట్లాడుతూ మోదీ పాలనలో దేశ భద్రతపై ఉన్న నమ్మకమే అస్సాం, పశ్చిమ బెంగాల్ బీజేపీ విజయ్ కేతనానికి మనం చూడొచ్చు అంటూ కూడా చెప్పారు. ఇక అస్సాం, పుదుచ్చేరి ప్రజలు మరోమారు బీజేపీని గెలిపించడం అక్కడి పాలనకు నిదర్శనం అని కూడా పేర్కొనడం జరిగింది. ఇక నెక్స్ట్ వార్తా విశేషం కనుక మనం చూసినట్లయితే భోజనంలో రాగి జావా మరో 3 ఏళ్లు అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులకు అదనపు పోషకాహారాన్ని అందించాలనే ఉద్దేశంతో ప్రస్తుతం శ్రీ సత్య సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న ముఖ్యంగా మనం చూసినట్లయితే అమలు చేస్తున్న రాగి జావ పంపిణీ కార్యక్రమాన్ని మరో 3 ఏళ్లు పొడిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 2026-2029 మధ్య కాలానికి విద్యార్థులకు రాగి జావ పంపిణీ కొనసాగించేందుకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో శ్రీ సత్యసాయి సేవా ట్రస్ట్ విద్యాశాఖ ఎంఓయూ కుదుర్చుకుంది. ట్రస్ట్ సహకారంతో రాష్ట్రంలో ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాల విద్యార్థులకు రాగి జావ పంపిణీని 2023 మార్చిలో ప్రారంభించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 44,000 పాఠశాలలో దాదాపు 33 లక్షల మంది విద్యార్థులకు రాగి జావ అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజ్మెంట్ ట్రస్టింగ్ ఆర్జే రత్నాకర్, శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ అడ్మిన్ కోఆర్డినేటర్ ఎన్జి చలం అయితే పాల్గొని శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఏపీ విభాగం అధ్యక్షుడు ఆర్ లక్ష్మణరావుతో పాటు మాట్లాడడం జరిగింది. ఇక నిన్న కనుక మనం చూసినట్లయితే అమరావతికి రాజమార్గం అంటూ ఇప్పుడే మనం డిస్కస్ చేసాం. ముఖ్యంగా మనం చూసినట్లయితే అంటే హై స్పీడ్ యాక్సిస్ కంట్రోల్ హైవేగా మారుస్తున్నారు. ఇక హైవేను 2 ఏళ్లలో పూర్తి చేసే లక్ష్యంతో ఎన్హెచ్ఏఐ అధికారులు అయితే అడుగులు వేస్తున్నారు. అవసరమైన భూమి అందుబాటు, అలాగే సేకరణ తదితర అంశాలకైతే ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా అమరావతికి రాజమార్గం అంటే అమరావతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తుంది. ఆ రాజమార్గం, ఆ రోడ్ ఏదైతే ఉందో దాన్ని ముఖ్యంగా అంటే అన్ని హంగులతో ఆ హైవేను నిర్మిస్తున్నారు. అంటే ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ముఖ్యంగా ఆ వాహనాలు ప్రయాణించాలన్నా కానీ, లేదంటే చెన్నై కోల్కతా హైవే అంటే ఎటు ప్రయాణించాలన్నా అన్ని విధాలుగా నేర్చుకునే విధంగా, అలాగే ద్విచక్ర వాహనాలు హైవేలోకి వచ్చి ట్రాఫిక్ రద్దీ పెరిగిపోగల వేగం తగ్గుతుంది. కాబట్టి అంటే ముఖ్యంగా ఆటోలు, ద్విచక్ర వాహనాలు హైవేకి వచ్చి ట్రాఫిక్ రద్దీ పెరగటం వల్ల అంటే ఎంతవరకు ఎలా చేస్తారన్నది మాత్రం మనం చూడాలి. అయితే ఇప్పుడు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం చూసినట్లయితే కొన్ని వాహనాలను అయితే దీని మీదకి ఎగ్జిట్లో వెళ్ళిపోవాలి, అంతేగాని అంటే హైవే పైన కంటిన్యూ జర్నీకి అయితే రాకపోకలకి అంతరాయం కలుగుతుందని చెప్పేసి అందువల్ల ఆటోలను, ద్విచక్ర వాహనాలకు కాస్త ఆపే విధంగా అయితే మనకు కనిపిస్తుంది. ఇక చూడాలి అంటే సపరేట్గా వాటికంటూ ఏమైనా లైన్ ప్రొవైడ్ చేసి ఆ లైన్లో ఈ వాహనాలు వెళ్ళే విధంగా కూడా చూడొచ్చు. ఇక నెక్స్ట్ వార్తా విశేషం కనుక మనం చూసినట్లయితే తెలుగులో తడబాటు, మాతృభాషలోనే ఎక్కువ మంది ఫెయిల్, ఆసక్తి కలిగిస్తున్న 10th ఫలితాలు. ఈసారి 10వ తరగతి ఫలితాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. మాతృభాష తెలుగులో ఎక్కువ మంది విద్యార్థులు తడబడటం. మాతృభాష అంటే మన అమ్మ నుంచి మనం చిన్నప్పటి నుంచి నేర్చుకునే మాతృభాష అయినటువంటి తెలుగు ఈరోజు తెలుగులోనే ఎక్కువ మంది ఫెయిల్ అవటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే తెలుగులో ఎక్కువ మంది విద్యార్థులు తడబడటం, పరాయి భాషలు హిందీ, ఇంగ్లీష్లో మాత్రం ఉత్తీర్ణత శాతం ఎక్కువ ఉండటం ఆశ్చర్యం కలిగిస్తున్న పరిణామం.
సబ్జెక్టులో సైన్స్ అత్యధిక విద్యార్థులకు సవాల్గా మారింది. ఎక్కువ మంది ఈ సబ్జెక్టులో ఫెయిల్ కావడమో లేక తక్కువ మార్కులు స్కోర్ చేయడమో జరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలు 6,17,827 మంది రాయగా అందులో 5,26,677 మంది అయితే ఉత్తీర్ణులయ్యారు. ఇక 91.150 అంటే 150% అంటే ముఖ్యంగా 91% మంది అయితే ఫెయిల్ అయినట్లుగా కూడా మనకు కనిపిస్తుంది. అంటే ఎందుకు అంత అంటే ముఖ్యంగా తెలుగు అయితే మాతృభాష, ఎందుకు ఈ మాతృభాషలోనే ఇంత తక్కువ స్థాయి రిజల్ట్స్ వచ్చాయన్నట్లు కనుక మనం పరిగణలోకి తీసుకుంటే అంటే విద్యార్థులు ఇంగ్లీషు లేదంటే హిందీ భాష పైన మక్కువ వస్తుంది, కానీ మాతృభాష అయినటువంటి తెలుగు నేర్చుకోవడంలో కాస్త వెనకబడినట్లు మనకు తెలుస్తుంది. ఇక ముఖ్యంగా మనం చూసినట్లయితే అలాగే సైన్స్లో కూడా ఎక్కువ మంది మార్కులు తగ్గినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇక 10th క్లాస్లో ముఖ్యంగా మనం చూసినట్లయితే అంటే తెలుగు భాషలో మాతృభాష అయినటువంటి తెలుగులో ఇలా మార్కులు తగ్గటం కాస్త అంటే అందరినీ షాక్కి గురి చేసే వాతావరణం అయితే కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ వార్తా విశేషం మనం చూసినట్లయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది, వారంలో 5.20 లక్షల మందికి వెంకన్న దర్శనం. ముందస్తు ప్రణాళిక సమర్థవంతమైన క్యూ లైన్ల నిర్వహణతో సాధ్యం. ఇక సమర్థవంతమైన క్యూ లైన్ల నిర్వహణతో వారం రోజుల వ్యవధిలో 5.20 లక్షల మంది సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం లభించింది. వేసవి సెలవులు 10వ తరగతి పరీక్షల ఫలితాల నేపథ్యంలో రద్దీ నెలకొనే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. అయితే ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ అంచనాతో టీటీడీ ముందస్తు చర్యల ప్రణాళికలను రూపొందించిన క్రమంలో అధికారులు అత్యధికంగా భక్తుల దర్శనం చేయించగలిగారు. ఇక వాస్తవానికి నెల రోజుల ముందే టీటీడీ వేసవి ఏర్పాట్లు పూర్తి చేసింది. పైగా ఏప్రిల్ 27వ తేదీ నుంచే సిఫార్సు లేఖలపై ఇచ్చే విఐపి బ్రేక్ దర్శనాలను కుదించుకుంటూ వచ్చి ఈ నెల 1వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో రద్దు చేయడంతో పాటు స్లాటెడ్ సర్వదర్శనం అలాగే 300 ప్రత్యేక దర్శనాలు కూడా పరిమితం చేసింది. ఈ క్రమంలో సామాన్య భక్తులకే అధిక దర్శనం సమయం లభించింది. ఇక ప్రత్యేకించి 2 గంటల పాటు జరిగే అభిషేక సేవ ఉన్న శుక్రవారం ముఖ్యంగా మనం చూసినట్లయితే 71,008 మందికి అయితే శ్రీవారం అంటే ముఖ్యంగా శ్రీవారి దర్శనం అంత పవిత్రమైన దర్శనం అయితే దొరకడం అనేది నిజంగా అదృష్టంగా భావిస్తున్నారు. అయితే ఈ సమ్మర్ కారణం ముఖ్యంగా అయితే రద్దీ ఎక్కువగా ఉంటుంది. బట్ రద్దీ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఎక్కడ అంటే ఎటువంటి సదుపాయాలు భక్తులకు మిస్ కాకుండా ప్రతిదీ టీటీడీ అత్యంత చొరవ తీసుకొని ఎక్కడ భక్తులు ఇబ్బంది పడకుండా అయితే ముఖ్యంగా సృష్టిస్తున్నారు. ఇక నెక్స్ట్ వార్తా విశేషాన్ని కనుక మనం చూసినట్లయితే చిరుద్యోగికి పెద్ద బాధ్యతలు అంటూ మనకు కనిపిస్తుంది. ఇక జూనియర్ అనలిస్ట్ చేతికి డ్రగ్ విభాగం, జిఎం ఫార్మసిస్ట్ సూపరింటెండెంట్ అన్ని అతనే. మెడికల్ కార్పొరేషన్లో మరొక వివాదాస్పద ఉత్తర్వు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అడ్డగోలు నిర్ణయాలకు చిరునామాగా మారుతుంది. ఇక కార్పొరేషన్లో డ్రగ్స్ జనరల్ మేనేజర్ పోస్టు చాలా కీలకం. ఇలాంటి కీలకమైన డ్రగ్స్ విభాగానికి 2 వారాల క్రితం జనరల్ మేనేజర్గా ఒక జూనియర్ అనలిస్టును నియమించారు. ఇక నిబంధనల ప్రకారం ముఖ్యంగా మనం చూసినట్లయితే ఔషధ నియంత్రణ మండలిలో అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి అధికారులను ఈ పోస్టులో నియమించాలి. కానీ ఒక జూనియర్ అనలిస్ట్ని కార్పొరేషన్లో డ్రగ్ జిఎం బాధ్యతలు అప్పగించారు అంటే ఈ నిర్ణయంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక అంతేకాక డ్రగ్స్ విభాగంలో ఆర్థిక వ్యవహారాలు నిర్వహించే సూపరింటెండెంట్ పోస్టుకు సంబంధించిన అదనపు బాధ్యతలు కూడా సదరు ఉద్యోగకే కట్టబెట్టారు. దీనికోసం డ్రగ్స్ విభాగంలో ముఖ్యంగా చూసినట్లయితే కోట్ల బిల్లులు మొత్తం చిరుద్యోగి కనుసనలో నడిచే విధంగా నిబంధనలు మార్చారు. అసలు జూనియర్ అనలిస్ట్ని పెట్టడమే చాలా పెద్ద తప్పు. అంటే ఎంతో బాధ్యత ఉండాల్సిన పదవి అది. ఆ పదవిలో ఏకంగా ఇంత చిన్న వ్యక్తిని పెట్టేసి ముఖ్యంగా అంటే జూనియర్ అనలిస్ట్ని పెట్టినప్పటికీ కూడా అక్కడ మొత్తం తననే చూసుకోమనడం ఎంతవరకు కరెక్ట్. ఇక దీనిలో డ్రగ్స్ విభాగంలో కోట్ల బిల్లులు మొత్తం చిరు ఉద్యోగి కనుసనలోనే నడిచే విధంగా నిబంధనలు మార్చారు. ఈ నిర్ణయం మరిన్ని విమర్శలకు దారితీసింది. ఇక ల్యాబ్లో పరీక్షలు చేయాల్సిన చిన్న ఉద్యోగి ఏపీఎంఎస్ డిఎసిలో ఫార్మసిస్ట్గా, డ్రగ్స్ విభాగం జనరల్ మేనేజర్గా, ఇప్పుడు ఆర్థిక వ్యవహారాలు చూసే సూపరింటెండెంట్గా విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే నిబంధనలకు విరుద్ధంగా ఆరోగ్య శాఖ సెక్రటరీ సౌరభ్ గౌర్ ఏపీఎంఎస్ఎస్ ఐడిని ఎండీగా ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే బీఎఫ్ఎస్ చైర్మన్గా ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే నిర్ణయాలను సమీక్షించాలని ఆయనే ఎండీ హోదాలో అజెండా సిద్ధం చేస్తే ఇక పారదర్శకతకు ప్రాధాన్యత ఎక్కడ ఉంటుందని విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అంటే కొన్ని బాధ్యత కలిగిన పదవులు ముఖ్యంగా అంటే ముఖ్యంగా మనం చూసినట్లయితే ఏదైతే ఫార్మసిస్ట్ సూపరింటెండెంట్ అంటే మెడికల్ కార్పొరేషన్ అంటే అది చాలా ఉన్నతమైన స్థానం. బట్ అందులో కూడా ఒక జూనియర్ అనలిస్ట్కి ఇలాంటి సూపరింటెండెంట్ అలాగే జిఎం ఫార్మసిస్ట్ లాంటి పదవులు ఇస్తే గనక ఎటువంటి అవగాహన లేని వ్యక్తి ఎంతవరకు అది కరెక్ట్ చేస్తాడని చెప్పేసి సర్వత్రా విమర్శలు అయితే వస్తున్నాయి. ఇక
నెక్స్ట్ వార్త కనుక మనం చూసినట్లయితే ఆకివీడు రామాలయంపై హైకోర్టులో పిటిషన్. ఇక పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు నగర పంచాయతీ పరిధిలోని పెదపేటలోని రామాలయం నిర్మాణానికి అధికారులు అనుమతులు మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇక పెదపేటకు చెందిన వంగా జ్యోత్స్న మరోసారి దీనిని దాఖలు చేసి ఇక ప్రభుత్వ భూమిలో మతపరమైన నిర్మాణం జరపడం సుప్రీంకోర్టు తీర్పుకి విరుద్ధమని పిటిషన్లో పేర్కొన్నారు. హడావుడిగా రామాలయం నిర్మాణం జరుపుతున్నారని అనుమతులను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఇక సోమవారం పిటిషనర్ల తరపు న్యాయవాది జాడ శ్రవణ్ కుమార్ వ్యాజ్యాన్ని లంచ్ మోషన్ గా స్వీకరించి విచారణ జరపాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నంనేని రామకృష్ణ ప్రసాద్ ను అభ్యర్థించారు. ఇక మంగళవారం విచారణ జరుపుతామని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఈ విషయంలో మరిన్ని ఇన్ఫర్మేషన్ అయితే మనకి తెలియాల్సి ఉంది. ఇక నెక్స్ట్ వార్తా విశేషం మనం చూసినట్లయితే అంబులెన్స్ డ్రైవర్ నిద్రమత్తుకి 4 ప్రాణాలు బలి. ఈ మధ్య కాలంలో రోడ్ యాక్సిడెంట్లు అయితే ఎక్కువగా జరుగుతున్నాయి. అంటే ఎంతో మంది ప్రాణాలు ఈ రోడ్ యాక్సిడెంట్ల కారణంగా అంటే అకాల మరణం అయితే సంభవిస్తుంది. అంటే ముఖ్యంగా మనం చూసినట్లయితే ట్రావెల్ చేసే సమయంలో కొన్ని తప్పిదాలు అంటే ఓవర్ స్పీడింగ్ కావచ్చు, లేదంటే నిద్రమత్తు కావచ్చు, అలాగే రోడ్లు సరిగ్గా లేకపోవడం కావచ్చు, లేదంటే అర్ధరాత్రి ప్రయాణాలు కావచ్చు. మనం ఇక్కడ చూసినట్లయితే ఆగి ఉన్న లారీని ఢీకొని ముఖ్యంగా అంటే వెనక నుంచి ఢీకోవడం వల్ల ప్రమాదం జరిగింది. తిరుపతి జిల్లా ఊరందూరులో ప్రమాదం, మరో 2కి తీవ్ర గాయాలు. అందరూ పశ్చిమ బెంగాల్ వాసులు, చికిత్స కోసం బెంగళూరు వెళ్తుండగా ఘటన. ఇక మనం చూసినట్లయితే అంబులెన్స్ డ్రైవర్ నిద్రమత్తు 4 ప్రాణాలను బలి తీసుకుంది, మరో 2కి తీవ్ర గాయాలు పాలు చేసింది. ఉబ్బసం రోగిని ఎలాగైనా బ్రతికించుకోవాలని అంబులెన్స్ లో పశ్చిమ బెంగాల్ నుంచి కర్ణాటక రాజధాని బెంగళూరుకి బయలుదేరింది ఓ కుటుంబం. అయితే ఆగి ఉన్న లారీని వెనక నుంచి అంబులెన్స్ ఢీకొనడంతో రోగి సహా 3 కుటుంబ సభ్యులు, అంబులెన్స్ వర్కర్ కూడా మృతి చెందారు. ఎంత దారుణమైన విషయం అంటే కుటుంబంలో ఒక వ్యక్తికి బాగోకపోతే ఆ వ్యక్తిని హాస్పిటల్కి తీసుకెళ్ళి బాగు చేయించుకొని మళ్ళీ తిరిగి ఇంటికి సురక్షితంగా తీసుకోవాలి అనుకున్న కుటుంబానికి ఎంత చేదు, ముఖ్యంగా ఎంత చేదు అని అంటే ఏకంగా 3 మరణించారు అదే కుటుంబ సభ్యులు. అంటే ఒక్కరి ప్రాణం కోసం అంతమంది వెళ్తే ఇక ఏకంగా అతనితో పాటు 3 కూడా మరణించడం జరిగింది. అలాగే డ్రైవర్ సహా మరో 2 గాయాలు పాలయ్యారు. ఇక తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం ఊరందూరు వద్ద జాతీయ రహదారిపై సోమవారం తెల్లజామున జరిగింది ఈ ఘటన. ఇక పోలీసుల కథనం మేరకు పశ్చిమ బెంగాల్ రాష్ట్రం హుగ్లీ ప్రాంతానికి చెందిన ముఖ్యంగా మనం చూసినట్లయితే బ్రజా డోల్హి తీవ్ర ఆస్తమా వ్యాధితో ఇబ్బంది పడుతున్నారు. ఇక స్థానిక వైద్యుల సలహా మేరకు ఆయన బెంగళూరులోని ప్రముఖ ఆస్తమా వైద్యశాలకు తరలించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. ఇక బ్రజా డోల్హితో పాటు భార్య అలాగే అన్న జతిన్ టగారి స్నేహితులు దగోడే శనివారం రాత్రి 10:30 గంటలకు హుగ్లీ నుంచి అంబులెన్స్ బెంగళూరుకు బయలుదేరారు. ఇక డ్రైవర్ రాకేష్ పండిత్ అంబులెన్స్ నడుపుతుండగా అతని సోదరుడైన కో డ్రైవర్ రితేష్ పండిత్ కూడా అదే వాహనంలో ఉన్నారు. ఇక డ్రైవర్ రాకేష్ నిద్రమత్తులో ఊరందూరు వద్ద రేణిగుంట నాయుడుపేట జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొట్టడంతో బ్రజా డోల్హ్యూ అలాగే టగారి జతిన్ రితేష్ అక్కడికక్కడే మృతి చెందారు. ఇక తీవ్రంగా గాయపడిన రాకేష్ అలాగే దగోడిస్లను పోలీసులు చికిత్స నిమిత్తం వైద్యశాలకు తరలించారు. మృతుల బంధువులకు సమాచారం అందించి దర్యాప్తు చేస్తున్నారు. నిజంగా యాక్సిడెంట్స్ అనేవి ఒక కుటుంబాన్ని రోడ్డును పడేసే ముఖ్యంగా అంటే ఎంత బాధాకరమైన విషయం అంటే ఒక వ్యక్తిని బ్రతికించుకోవాలి అనే ప్రయాణం కాస్త 3 ప్రాణాల మీదకి తెచ్చిపెట్టింది. కాబట్టి కాస్త అంటే నిద్రమత్తు కారణంగా డ్రైవింగ్లో కనుక ఇలాంటి లోటుపాట్లు కనుక జరిగినట్లయితే కాస్త నైట్ టైం ట్రావెల్ చేసేటప్పుడు కాస్త విశ్రాంతి తీసుకోవడమా లేదంటే కాసేపు ఆగి బ్రేక్ తీసుకోవడం అనేది మాత్రం నిర్ణయించుకోవాలి. అలా నిర్లక్ష్యంగా కనుక వాహనం నడిపినట్లయితే ఇలాంటి ప్రమాదాలే సంభవిస్తాయి. ఏకంగా 2-3 కాదు, ఒక కుటుంబంలోనే ఇలాంటి విషాదం నెలకొంది. అలాగే ఆ డ్రైవర్తో పాటు కో డ్రైవర్ కూడా గాయాలతోటి హాస్పిటల్లో ఉన్నారు. కాబట్టి డ్రైవర్స్ ముఖ్యంగా ఎవరైతే ట్రావెల్ చేస్తారో కాస్త జాగ్రత్త తీసుకోకపోతే మాత్రం ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి. ఇక మరికొన్ని వార్తా విశేషాలను చూసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. వెల్కమ్ బ్యాక్. ఇక మరికొన్ని వార్తా విశేషాలు ఏంటో కూడా ఒకసారి చూద్దాం. ఇక సాక్షి పేపర్ ఒకసారి కనుక మనం చూసినట్లయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్, కేరళలో యూడీఎఫ్, పుదుచ్చేరి ఎన్డీఏదే 49 రికార్డు బద్దలు. అంటే ముఖ్యంగా 49 ఏళ్ల రికార్డులు బద్దలు కొట్టడం అంటే మామూలు విషయం కాదు. ఎంజీఆర్ తర్వాత చరిత్ర సృష్టించిన విజయ్.
టీవీకే చీఫ్ దళపతి విజయ్ తమిళ రాజకీయాల్లో కొత్త చరిత్ర అయితే నెలకొల్పారు. ఇక మనం చూసినట్లయితే రాజకీయాల్లో కొత్త చరిత్రను నెలకొల్పడమే కాకుండా 1970ల తర్వాత ఎంజి రామచంద్రం సాధించిన అద్భుతమైన విజయాన్ని మళ్ళీ అయితే ఎవరు పునరావృతం చేయలేకపోయారు. ఇప్పుడు విజయ్ దాన్ని సాధించడం అయితే సర్వత్రా ఆసక్తి నిలుచుకున్నారు. ఇక మనం చూసినట్లయితే విజయ్ వేట తమిళనాట అన్న మాట అయితే స్పష్టంగా వినిపిస్తుంది. ఎందుకంటే విజయ్ నిన్న మనం చూసినట్లయితే ముఖ్యంగా ఎక్కడ చూసినా దూసుకెళ్తూనే ఉన్నారు. మొదటి నుంచి ఎలక్షన్లో హోరాహోరీగా మనం చూసినట్లయితే తమిళనాడు రాజకీయాల్లో పూర్తి ఆసక్తి నెలకొల్పారు. అయితే విజయ్ మనం చూసినట్లయితే ఆయనకి సినిమాలో ఒక ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్కి తగ్గట్టుగానే నిన్న రాజకీయాల్లో కూడా ఆయన ముందంజలో ఉండటం కూడా మనం చూసాం. అంటే ముఖ్యంగా ఒక పార్టీ స్థాపించడం, ఆ పార్టీని స్థాపించిన వెంటనే ఎలక్షన్లో పోటీ చేయడం, ఒక పక్కన పర్సనల్ లైఫ్ డిస్టర్బెన్స్, మరొక పక్కన జననాయకన్ సినిమా ఆగిపోవటం, ఇంకో పక్కన పొలిటికల్ టార్గెట్, ఇన్ని అంశాల మధ్య వచ్చిన ప్రతి ఎదురు దెబ్బను తట్టుకొని ముందుకు వెళ్తూ ఒక స్టెప్పింగ్ స్టోన్ ని కూడా తనను దారిగా మలుచుకొని ఆ ప్రతి స్టెప్పింగ్ స్టోన్ ని సక్సెస్ గా మలుచుకొని సినిమాల్లో ఏ విధంగా అయితే ఆయన చూపిస్తారో ఇక నిన్న రాజకీయాల్లో కూడా హీరోగా మారారు. అలాగే పాలిటిక్స్ లో మనం చూసినట్లయితే గేమ్ చేంజర్ గా నిలిచాడు. ఇక తమిళనాట రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించిన విజయ్ అంటే విన్నింగ్ కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచారు. అలాగే విజయ్ కేతనం అయితే ఎగరవేశారు అన్నట్లుగా ఉన్నాయి నిన్న రాజకీయ ఫలితాలు. తమిళనాట ముఖ్యంగా మనం చూసినట్లయితే యువత ముఖ్యంగా అంటే ఎవరైతే విజయ్ని మొదటి నుంచి చూస్తూ ఆయన అభిమానులుగా ఉన్నారో వారికి మొదటి ఓటు రావడం కూడా, ఆ మొదటి ఓటు తనకి ఇష్టమైన నాయకుడికి వేయడం కూడా ఇక్కడ ఒక రిజల్ట్ లో తారుమారుగా మనం చూడొచ్చు. ఎందుకంటే గత ఎన్నికలు మనం చూసినట్లయితే అంటే ఎక్కువగా ఎప్పటి నుంచో కొనసాగే ట్రెండ్ అయితే విజయ్ పక్కన పెట్టు తనకంటూ అంటే నాకు నేనే సాటి నాకు లేరు పోటీ అన్నట్టుగా విజయ్ నిన్న పాలిటిక్స్ లో సరికొత్తగా అంటే సోషల్ మీడియా యూసేజ్ కావచ్చు, లేదంటే మేనిఫెస్టో ప్రకటించిన విధానం కావచ్చు, అంటే రాజకీయం అంటే ఇప్పుడు ఎలా మారిపోయిందంటే ప్రతి ఒక్కరిని కామెంట్ చేస్తూ వాళ్ళ యొక్క వ్యక్తిగత విషయాలలో వేలు పెట్టి మరి మాట్లాడే విషయాలను తీసుకొచ్చి ప్రస్తావించడం. కానీ విజయ్ ఎక్కడ ఎవరిని దూషించలేదు, ఎవరు ప్రస్తావన తీసుకురాలేదు, ఎవరు ఏ పని చేయలేదా అని చెప్పేసి ఆయన మాట్లాడలేదు. తానేం చేస్తాడో చెప్పాడే తప్ప పక్క వాళ్ళు ఏం చేయలేదో ఆయన స్పందించలేదు. కాబట్టి ఆ విషయాలన్నీ ఏవైతే ప్రజలు వారి మనసులో పెట్టుకున్నారో ఇక ఓట్ బ్యాంక్ లో మార్పు చూపించారు. మళ్ళీ రాజకీయాల్లో మార్పు కోరే విధంగా రాజకీయాల్లో సరికొత్త మార్పు కావాలని చెప్పేసి మాస్టర్ విజయ్ అయితే ఎన్నుకున్నారు. ఇక మనకి ఇక్కడ కనిపిస్తుంది విజయ్ బ్లాక్ బాస్టర్ అంటూ మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ కూడా విజయ్ అయితే బ్లాక్ బాస్టర్ ని కంటిన్యూ చేసినట్లుగా అనిపించింది. ఇక సినిమా ఫీల్డ్ లోనే కాదు రాజకీయాల్లో కూడా ఆయన రాజసం ముట్టుపడేలాగా నిన్న ఎలక్షన్స్ మనం చూసాం. అయితే జనం చూపించిన ప్రభంజనం అని కూడా మనం అనొచ్చు. ఎందుకంటే ఈ మేరకు అంటే ఇంత మేరకు ఫలితాల్లో అంటే ముఖ్యంగా చూసినట్లయితే విజయ్ ఎన్నికల్లో హోరాహోరీగా ఉంటారు, కానీ మరీ ఇంత సీఎం క్యాండిడేట్ గా వచ్చేంత వరకు అంత ఫాస్ట్ గా అంటే పార్టీ స్థాపించిన కొన్ని రోజులకే ఇంత బ్లాక్ బాస్టర్ సృష్టించడం అంటే అది మామూలు విషయం కాదు. ఇక మనం చూసినట్లయితే ముఖ్యంగా ఎక్కడ చూసినా కానీ నిన్న అంటే తమిళనాట ఎలక్షన్ల వేట ముఖ్యంగా మనం చూడొచ్చు. అంటే పెరంబూర్, తిరుచిరపల్లి ఈస్ట్ రెండు చోట్ల భారీ ఆధిక్యంతో విజయ్ గెలుపు. అలాగే తొలి ఎన్నికల్లో అధికారం కైవసం చేసుకునే దిశగా అడుగులు. ఇక పార్టీ స్థాపించిన 2 ఏళ్లలోనే ప్రభంజనం. అంటే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే పార్టీ స్థాపించడం అనేది చాలా గొప్ప విషయం, కానీ పార్టీ స్థాపించి వెంటనే ఎన్నికల్లోకి రావడం అనేది మాత్రం అది ఎలా అంటే ఒక వేటకు దిగుతున్న వ్యక్తి. అంటే ముఖ్యంగా మనం చూసినట్లయితే అక్కడ చూసుకున్నట్లయితే ఎప్పటి నుంచో రాజకీయ పాలనలో ఆరితేరిన పార్టీలు, అంటే రాజకీయం అంటే కుటుంబ రాజకీయాలుగా వస్తున్నటువంటి పార్టీలు, ఆ పార్టీలని ముఖ్యంగా ఆయన అధిరోహించడం అనేది చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. ఎందుకంటే ముఖ్యంగా అంటే ఎప్పటి నుంచో ఉన్న పార్టీలను గనక ఆధిక్యంలోకి తీసుకొని వాళ్ళతో పోరాడటం అంటే అంత చిన్న విషయం అయితే కాదు. బట్ అయినప్పటికీ కూడా ఆయన తన విజయ్ కేతనం ఎగరవేయటం కూడా మనం చూస్తూ వచ్చాం. ఇక దళపతి దండయాత్ర అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. అతిపెద్ద పార్టీగా టీవీకి అధికారానికి అడుగు దూరంలో ఉన్నారు అన్నట్టు మనకు కనిపిస్తుంది. అంటే నిన్న ఒంటరి పోరులో 107 స్థానాలలో విజయ్ కేతనం ఎగరవేశారు. ఇక చరిత్ర సృష్టించిన మరో ఎంజీఆర్ గా దళపతి విజయ్ అయితే నిలిచారు. అలాగే పార్టీ స్థాపించిన 2 ఏళ్లలోనే ప్రభంజనం, తొలి ఎన్నికల్లోనే అధికార దిశగా అడుగులు. అలాగే
చరిత్ర సృష్టించిన రికార్డులో విజయ్ పేరు ఎప్పటికీ నిలిచిపోతుంది. ఇక ముఖ్యంగా పెరంబూర్, తిరుచిరపల్లి అలాగే ఈస్ట్ 2 చోట్ల భారీ ఆధిక్యంతో విజయ్ గెలుపు. త్రిముఖ సమరంలో మట్టి కరిచిన ద్రవిడ పార్టీలు. డిఎంకే కూటమికి 74 సీట్లు, ఇక అన్నా డిఎంకేకు 53 స్థానాలు. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు దిశగా పరిణామాలు. ముఖ్యంగా మనం చూసినట్లయితే అంచనాలకు ఏమాత్రం అందని విజయం. ఒంటరి పోరులో దళపతి విజయ విహారం. అలాగే పెరంబూర్, తిరుచిరాపల్లి 2 చోట్ల విజిల్ మోత. చరిత్ర సృష్టించిన మరో ఎంజీఆర్ గా విజయ్. 2 ఏళ్లలో బలమైన 2 ద్రవిడ పార్టీలను మట్టి కట్టించారు. అలాగే పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే గురి తప్పకుండా లక్ష్యాన్ని ఛేదించారు. ఇక తమిళనాట సరికొత్త చరిత్ర సృష్టించారు. అధికార పీఠానికి అడుగు దూరంలో ఉన్నారు అన్నట్లుగా చెప్తున్నారు. ఇక తమిళనాడు శాసనసభ ఎన్నికల ఫలితాల్లో దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగా వెట్రి కలగం టీవీకే ప్రభంజనం సృష్టించింది. దశాబ్దాలుగా రాజకీయాలను శాసిస్తూ వచ్చిన ద్రవిడ పార్టీలను కోటలు బద్దలు కొట్టి కొత్త పార్టీ రుచి అయితే చూపించింది. తమిళనాడు ప్రజలకు అధికార పీఠానికి మరొక్క అడుగు దూరంలో నిలిచింది. ఇక టీవీకే 107 స్థానాలలో విజయం వైపు దూసుకెళ్లి ద్రవిడ పార్టీల శకానికి ముగింపు పలికింది. 2 చోట్ల గెలిచిన దళపతి ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలలో నిమగ్నమయ్యారు. ఇక డిఎంకే అధికారాన్ని కోల్పోగా ఈ కూటమి 74 స్థానాలకు పరిమితమైంది. అలాగే ముఖ్యంగా మనం చూసినట్లయితే ప్రధాన ప్రతిపక్షం అన్నా డిఎంకే కూటమి 53 స్థానాలు దక్కించుకుంది. ఇదైతే తమిళ రాజకీయాల్లో నిన్నైతే చర్చనీయాంశమైన అంశం. ముఖ్యంగా అంటే ఖచ్చితంగా మళ్ళీ మేమే వస్తాము అన్న దానికి నిన్న మన జనం చూసినట్లయితే 53 స్థానాలను పెట్టి కూర్చోబెట్టడం మనం చూసాం. ఇక తమిళనాడు రాజకీయాల్లో మొత్తం ఎన్నికల మొత్తంలో 4020 ముఖ్యంగా అంటే 24,023 మంది అభ్యర్థులు పోటీ చేయగా ఇక రికార్డు స్థాయిలో 85.15% ఓటింగ్ నమోదైంది. అంటే మెజారిటీ ఎగ్జిట్ పోల్ సర్వేలు డిఎంకే వైపు మొగ్గు చూపగా మరికొన్ని అన్నా డిఎంకేకు అనుకూలంగా వచ్చాయి. అలాగే యాక్సిస్ మై ఇండియా మాత్రం అధికారం విజయ్దే అని స్పష్టం చేసింది. అయితే ఎగ్జిట్ పోల్స్ పరంగా మనం చూసినట్లయితే యాక్సిస్ మై ఇండియా మొదటి నుంచి చెప్పేదల్లా విజయ్ కేత్రం ఎగరవేస్తారు, ఖచ్చితంగా ఈ ఎన్నికలలో సునామీ సృష్టించబోతారని యాక్సిస్ మై ఇండియా పోల్ అయితే చెప్పింది. ఇక దానికి తగ్గట్టుగానే నిన్న జరిగాయి. ఇక ఉత్కంఠ పోరులో మనం చూసినట్లయితే తమిళనాడులో 234 అసెంబ్లీ సీట్లకు ఉదయం కౌంటింగ్ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఉదయం 8 గంటలకు ముఖ్యంగా అంటే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు అయితే డిఎంకే తొలుత ఆధిపత్యాన్ని ప్రదర్శించిన క్రమంగా టీవీకే పుంజుకోవటం గమనార్హం. ఇక ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లు, వృద్ధులు, దివ్యాంగులు ఓట్లు టీవీకే ఖాతాలో పడ్డాయి. అనంతరం ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అతి స్వల్ప మెజారిటీతో డిఎంకే, టీవీకే, అన్నా డిఎంకే మధ్య హోరీ పోరైతే నెలకొంది. ఇక 2 ద్రవిడ పార్టీలను వెనక్కి నెట్టి ముఖ్యంగా టీవీకే క్రమంగా ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ముఖ్యంగా మనం చూసినట్లయితే మధ్యాహ్నం సమయానికి డిఎంకే 3వ స్థానంలో నిలవగా అన్నా డిఎంకే 2వ స్థానంలో ఉంది. ఇక అక్కడ మొదలైంది అసలైన ఉత్కంఠ. అలాగే అనంతరం 1000 నుంచి 2000 ఓట్ల ఆధిక్యంతో టీవీకే, డిఎంకే మధ్య నువ్వా నేనా అన్నట్లుగా హోరీగా నిన్న ఎలక్షన్స్ కౌంటింగ్ ఫలితాలు వెలువడ్డాయి. ఇక ఆ సమయంలో మనం చూసినట్లయితే టీవీకే 107 స్థానాలు గెలుపు. ఇక డిఎంకే కూటమి 74 స్థానాలు. అలాగే ఏఐడిఎంకే మనం చూసినట్లయితే 53 స్థానాలు. ఇక ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇక టీవీకే తన ఆధిపత్యం చాటుకుంది. మధ్యాహ్నం సమయానికి పలు నియోజకవర్గాలతో తుది ఫలితం వెలువడాల్సి ఉందిగా ఇక కొద్దిగా జాప్యమైంది. ఇక సాయంత్రం మదురై దక్షిణం నియోజకవర్గంలో టీవీకే అభ్యర్థి గోపీచంద్ తొలుత విజయకేతనం ఎగురవేశారు. ఇక అనంతరం అదే పార్టీకి చెందిన సీనియర్ నేత గోట్టబయన్ గోమిచెట్టిపాలెంలో విజయం సాధించారు. అలాగే క్రమంగా టీవీకే అభ్యర్థులు విజయ పర్వం కొనసాగటంపై ఇక సర్వత్రా ఆసక్తి నెలకొంది. అలాగే గెలిచిన వారిలో అత్యధిక శాతం ముఖ్యంగా 2000, 5000, 10,000 లోపు మెజారిటీకి పరిమితమయ్యారు. ఇక అధికారానికి అడుగు దూరం అంటే తమిళనాడులో అధికార వర్గాలు చేపట్టేందుకు 118 స్థానాలు అవసరం. ఇప్పటి వరకు ద్రవిడ పార్టీలు సంపూర్ణ మెజారిటీతో సంకీర్ణానికి అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తూ వచ్చాయి. అయితే తాజాగా టీవీకే సునామీ సృష్టించిన అధికారానికి స్వల్ప దూరంలో నిలిచింది. ఈ నేపథ్యంలో తమిళనాడులో తొలిసారిగా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడేనా అన్న ప్రశ్న అయితే ప్రజల్లో కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా మనం చూసినట్లయితే ఫలితాలలో టీవీకేకు నగర ఓటర్లు అండగా నిలిచారు. ఇక నగరాలలో ముఖ్యంగా మనం చూసినట్లయితే
ఇక 69 నియోజకవర్గాలు ఉండగా 60 స్థానాలు టీవీకి, ముఖ్యంగా అంటే 69 స్థానాల్లో 60 స్థానాలు టీవీకి కైవసం చేసుకుంది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో 165 స్థానాలు ఉండగా ఇక టీవీకే 47 స్థానాలలో ఆధిక్యం ప్రదర్శించడం విశేషం. ఇక డిఎంకే అన్నా డిఎంకే అభ్యర్థులు గెలుపొందిన చాలా చోట్ల టీవీకే అభ్యర్థులు 2వ స్థానంలో నిలిచారు. ఇక డిఎంకే కంచుకోటగా ఉన్న చెన్నైలో 16 నియోజకవర్గాలు ఉండగా అందులో కేవలం 2 చోట్లే ఆ పార్టీ గెలిచింది. అంటే చెన్నై ముఖ్యంగా కంచుకోటగా చెప్తారు, కానీ ఆ డిఎంకేకి ముఖ్యంగా 16 నియోజకవర్గాలు ఉండగా అందులో కేవలం 2 చోట్ల ఆ పార్టీ గెలిచింది. అలాగే మిగిలినవన్నీ టీవీకే ఖాతాలో చేరాయి. ఇక సంకీర్ణ దిశగా విజయ్ అధికార పగ్గాలు చేపట్టేందుకు మరో 10కి పైగా స్థానాలు అవసరం అవుతున్న నేపథ్యంలో డిఎంకేతో సీట్ల పంచాయతీ వివాదాలను ఎదుర్కొన్న ఆ కూటమిలోని కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, వీసీకే మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయన్న చర్చ ఊపందుకుంది. ఇక అదే సమయంలో అన్నా డిఎంకే కూటమిలోని పిఎంకే సైతం మద్దతుగా నిలిచే అవకాశాలు ఉండటంతో తమిళనాట ఈసారి సంకీర్ణ ప్రభుత్వం తథ్యంగా కనిపిస్తుంది. ఇక విజయ్ సైతం తన తొలి మహానాడులో సంకీర్ణ ప్రభుత్వానికి రెడీ అని స్పష్టంగా ప్రకటన చేయడం గమనార్హం. ఇక తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 23వ తేదీన తొలి విడతలు అంటే ఎన్నికలు జరిగాయి. ఇక డిఎంకే నేతృత్వంలోని కూటమిలో ఉన్న కాంగ్రెస్ 28 చోట్ల, దివంగత విజయకాంత్ సతీమణి ప్రేమలత విజయకాంత్ సారథ్యంలో డిఎండికే 10 చోట్ల, ఇక ఎంపీ తిరుమలవన్ నేతృత్వంలో వీసీకే 8 చోట్ల, అలాగే సిపిఎం, సిపిఐ మరో 5 చోట్ల మనం చూడొచ్చు. ఇక ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ 2 స్థానాల్లో పోటీ చేశాయి. అలాగే అంటే ఇక్కడ ముఖ్యంగా ఓట్ల చీలిక అనేది కూడా మనం చూడొచ్చు. ఇక 58 స్థానాల్లో పైన పేర్కొనగా మిత్రులకు పోగా, అంటే మిగిలిన 176 స్థానాల్లో డిఎంకే ఉదయ్ సూర్యుడి చిహ్నంతో అభ్యర్థులు పోటీ చేశారు. ఇక వీరిలో డిఎంకే అభ్యర్థులు 164 మంది బరిలో నిలవగా 12 మంది చిన్న పార్టీలకు చెందిన అభ్యర్థులు ఉన్నారు. ఇక మనం చూసినట్లయితే విజయ్ విన్నింగ్ షాట్ అంటూ మనకు కనిపిస్తుంది. ఇక మనం దీన్ని పరిశీలించినట్లయితే తమిళనాడు శాసనసభ ఎన్నికలు పోలింగ్ రోజు విజయ్ చెన్నైలో తన ఇంటి నుంచి సైకిల్ తొక్కుకుంటూ పోలింగ్ బూత్ కు వెళ్లి ఓటు వేసి వచ్చారు. రాజకీయాల్లోకి వస్తానని తొలిసారిగా సంకేతం ఇచ్చారు. 5 ఏళ్ల తర్వాత ఆయన రాజకీయ తొలి ఇన్నింగ్స్ లోనే అధికార డిఎంకే ప్రభుత్వాన్ని తొక్కేస్తారని ఎవ్వరూ ఊహించలేదు. అధికార డిఎంకే పార్టీ అంటే ఒక పక్క అధికారంలో ఉంది, అలాగే ఎప్పటి నుంచో కుటుంబ రాజకీయాల తరహా కుటుంబం అంటే రాజకీయాలకి కుటుంబంగా మారిన పార్టీ అది. అలాంటి డిఎంకే పార్టీని ఇలా కూకటి వేలతో సహా పెగలిస్తారని చెప్పి ఎవ్వరూ ఊహించలేదు. ఊహించని రీతిలో నిన్న టీవీకే ప్రపంచం సృష్టించింది. అయితే 50 ఏళ్లుగా బలంగా పాతుకుపోయినటువంటి డిఎంకే, ఏఐడిఎంకే పార్టీలకు కూకటి వేలను పెగిలిస్తారని ఎవరు చెప్పడం అంటే ముఖ్యంగా అస్సలు ఊహించకపోవడం ఒక గొప్ప విశేషంగా మనం పరిగణించవచ్చు. అంచనాలను తలకిందులు చేస్తూ మొదటి ఇన్నింగ్స్ లోనే విన్నింగ్ షాట్ కొట్టిన సరికొత్త రాజకీయ సూపర్ స్టార్ గా విజయ్ నిలిచారు. ఇక తల్లిదండ్రులను కలిసి ఆశీర్వాదం. అలాగే విజయ్ రాత్రి 7 గంటలకు చెన్నై అడయార్లోని నివాసంలో తల్లిదండ్రులను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇక కౌంటింగ్ కేంద్రం వద్దకు వెళ్లి ఎన్నికల ధృవీకరణ పత్రాన్ని తీసుకున్నారు. దారి పొడవునా నీరాజనం పలికి అభిమానులకు విజయ్ అభివాదం చేశారు. ఇక రిజల్ట్స్ కి ఇలా రేటింగ్ అంటే ముఖ్యంగా రాజకీయాల్లో కూడా రేటింగ్ కనుక ఉన్నట్లయితే నిన్న విజయ్ కి 10/10 ఇస్తారు. ఎందుకంటే ముఖ్యంగా కొత్త పార్టీ పెట్టడం, ఆ కొత్త పార్టీలోనే ఇంత మేరకు విన్ అవటం, అంటే ప్రజల అభిమానాన్ని ఈ విధంగా సొంతం చేసుకోవడం అయితే గొప్ప అనే చెప్పాలి. ఇక నెక్స్ట్ వార్తా విశేషానికి కనుక మనం వెళ్ళినట్లయితే మళ్ళీ కనిపిస్తుంది మనకి ఎంజీఆర్ తర్వాత 49 ఏళ్ల రికార్డు బద్దలు. అంటే ఎంజీఆర్ తర్వాత చరిత్ర సృష్టించిన విజయ్ అంటూ మనకు కనిపిస్తుంది. ఇక జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ నటుడు, తమిళ వెట్రి కలగం చీఫ్ దళపతి విజయ్ పూర్తి పేరు. అలాగే తమిళ రాజకీయాల్లో కొత్త చరిత్రను నెలకొల్పారు. దాదాపు 5 దశాబ్దాలుగా రాష్ట్రంలో ముఖ్యంగా డిఎంకే, అన్నా డిఎంకేల మధ్య అధికారం చేతులు మారుతూ వస్తుంది. అయితే ముఖ్యంగా మనం చూస్తే 3వ శక్తిగా ఎదిగేందుకు యత్నించిన ఎంతలో సినీ దిగ్గజాలకు ఆశించిన స్థాయిలో విజయం దక్కలేదు. అయితే విజయం కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచారు విజయ్. ఇక 1970ల తర్వాత ఎంజి రామచంద్రన్ సాధించిన అద్భుతమైన విజయాన్ని మళ్ళీ ఎవరు పునరావృతం చేయలేకపోయారు. ఇప్పుడు విజయ్ ఆ పాత రికార్డులను చెరిపివేసి కొత్త ప్రత్యామ్నాయంగా ఎదిగారు. ఇక నాడు నేడు నాటి ఎంజి రామచంద్రన్కు నేటి విజయ్కు కలిసి వచ్చిన పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ఇక ఎంజీఆర్ సినిమాలతో ప్రజాదరణ పొందే డిఎంకే నుంచి బయటకు వచ్చారు. ఇక పార్టీని ఏర్పాటు చేసిన ఆయనకు సొంత చరిష్మా, ప్రకటించిన సంక్షేమ పథకాలు అదనపు ఆకర్షణగా నిలిచాయి. అలా తిరుగులేని మెజార్టీ అధికారాన్ని దక్కించుకొని చరిత్ర సృష్టించారు. ఇక 1977లో సీఎం పదవిని చేపట్టిన ఆయన 1987లో మరణించే వరకు దశాబ్ద కాలం పాటు కొనసాగారు. ఇక తనపై ప్రజలు పెట్టుకున్న అభిమానాన్ని, నమ్మకాన్ని
నమ్మకాన్ని ఒక పటిష్టమైన రాజకీయ భావోద్వేగంగా మార్చుకున్నారు. ఇక వ్యక్తిత్వం రాజకీయం ఎలా కలిసి ఉండాలో ఆచరించి మరీ చూపించారు ఆయన. ఇక నెక్స్ట్ మనం చూసినట్టయితే నేడు విజయ్కి అనుకూలించిన అంశాలు వేరుగా ఉన్నాయి. యువతలో ఆందోళనలు, ప్రస్తుత పాలనపై ప్రజల్లో ఉన్న విసుగు, స్వచ్ఛమైన రాజకీయ మార్పు కావాలనే బలమైన నిర్ణయం. అలాగే వీటినే విజయ్ తన వాణిగా మార్చుకున్నారు. ఇక తాజాగా ఎన్నికల్లో విజయం సాధించారు. గత 49 ఏళ్లలో ఏ సినీ నటుడు సాధించని ముఖ్యంగా అద్భుతం అనే చెప్పాలి. ఇక మనం చూసినట్లయితే అప్పటిలో జయలలిత ప్రస్థానం వేరు. ఎంజీఆర్ తర్వాత ఎందరో నటులు భారీ అభిమాన గణంతో ఇక్కడ ప్రయత్నమే చేసినప్పటికీ ఆయన రికార్డును అధిగమించలేకపోయారు. ఇక జయలలిత కూడా గొప్ప సినీ నటి అయినప్పటికీ సొంతంగా పార్టీని స్థాపించి అధికారంలోకి రాలేదు. ఆమె ఎంజీఆర్ నెలకొల్పిన అన్నా డిఎంకేను వారసత్వంగా పొంది దానిని పటిష్టం చేసి ఆధీనంలోకి తెచ్చుకోవడం ద్వారానే ముఖ్యమంత్రి అయ్యారు. ఇక అట్టడుగు స్థాయి నుంచి నిర్మాణం. కేవలం 2 ఏళ్ల క్రితం స్థాపించిన విజయ్ పార్టీ టీవీకే 100 సీట్లకు పైగా గెలుచుకుంది. దీని వెనుక ముందు చూపు, పక్కా ప్రణాళిక, తీవ్రమైన కృషి ఉన్నాయి. ఇక విజయ్ తన అభిమాన సంఘాలను 2009 నుంచే ఒక క్రమబద్ధమైన వ్యవస్థగా మార్చడం కూడా దీనికి వెనుక మైలురాయిగా చెప్పవచ్చు. అలాగే ముఖ్యంగా మనం ఇక్కడ చూసినట్లయితే ఒకే వేదికపై ముఖ్యంగా తేర్చారు. ఇక మొదట్లో కేవలం సేవా సంక్షేమ కార్యక్రమాల మీదే పరిమితి చేసినప్పటికీ ఇక క్రమంగా వరదలు వంటి ప్రకృతి విపత్తుల వేళ ప్రజలకు సాయం అందించడం, పేద విద్యార్థులకు ముఖ్యంగా ఆసరాగా నిలవటం, ఇక స్థానిక సమస్యలపై స్పందించడం వంటి ద్వారా పోలింగ్ బూత్ స్థాయిలో జనానికి చేరువైంది. ఇక 2011లో మనం చూసినట్లయితే ఏఐఏడీఎంకే నేతృత్వంలోని కూటమికి బహిరంగంగా మద్దతు తెలపడం ద్వారా విజయ్ మొదటిసారి తన రాజకీయ ఆంక్షను చేటారు. అలాగే నటుడికి ఉన్న ఆకర్షణ ఓట్లుగా మారతాయా లేదా అనేది మాత్రం డౌట్. ఒక నటుడికి అభిమానులు ఉండటం సర్వసాధారణం. అయితే ఏదైతే మన ఏపీలో చూసుకున్నట్టయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా అలాగే అభిమానులు ఉన్నారు. అయితే అభిమానులు ఎంతవరకు రాజకీయాలపై ఆసక్తి చూపుతారు, ఎంతవరకు ఆ అభిమానం ఓట్ బ్యాంక్ గా మారుతుంది అనేది మాత్రం ఇక్కడ కాన్సెప్ట్. అయితే ఓట్ బ్యాంక్ గా అభిమానం మారితే అయితే ఎవరైతే సినీ ప్రస్థానం ద్వారా రాజకీయం వైపు వస్తారో వాళ్ళకి ఓట్ బ్యాంక్ ద్వారా అధికమైన ఓటింగ్ వస్తుంది. కాకపోతే అభిమానం వరకే ఉండి రాజకీయాల్లో కనుక వేరే నేతను ఎంచుకుంటే మాత్రం కాస్త డీలా పడే విధంగా ఉంటుంది. అయితే విజయ్ విషయంలో మాత్రం ఖచ్చితంగా అభిమానం ఓట్ బ్యాంక్ గా క్లియర్ గా కనిపిస్తుంది. అభిమానం మొత్తం ఓట్ బ్యాంక్ గా మారింది. ఇక ఎన్నికల్లో విజయం సృష్టించారు. అలాగే 2010-2020 మధ్య కాలంలో విజయ్ ముఖ్యంగా ప్రసంగాలను పరిశీలిస్తే రాజకీయ కోణం కనిపిస్తుంది. ఇక 2019లో పౌరసత్వ సవరణ చట్టం పై ఆయన చేసిన విమర్శలు, సినిమాకు మించిన అంశాలపై కూడా స్పందించేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారని నిరూపించాయి. ఆడియో లాంచ్లు, అభిమానుల ముఖ్యంగా సమావేశాలు, సేవా కార్యక్రమాల ద్వారా పరీక్షల ఒత్తిడి, నిరుద్యోగం, అవినీతి పాలన వంటి అంశాలను ఆయన తరచూ ప్రస్తావించారు. అయితే ఏదైతే సమాజంలో ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం ని ఆయన ముందు నుంచి ఆయన సభల్లో ప్రసంగిస్తూనే ఉన్నారు. అవి సినిమా సభలు కావచ్చు, ఆడియో లాంచ్లు కావచ్చు, అలాగే సినిమాకి సంబంధించిన విషయాల్లో కూడా అక్కడక్కడ ఆయన పాలిటిక్స్ ని ప్రభావితం చేసే విధంగా కొన్ని సినిమాలు, కొన్ని సీన్లు అయితే మనం చూస్తూ వచ్చాం. ఇక ఒక ఓట్ కనుక వేయకపోతే ఇక్కడ ఆ సిస్టమ్ ఎంతగా దెబ్బతినింది అనేది కూడా ఆయన సినిమాల్లో చూపించారు. అయితే ఆయనకున్న రాజకీయాల మీద ఇంట్రెస్ట్ అక్కడ మనకు కనిపిస్తూ ఉంది. అయితే ముఖ్యంగా రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ అక్కడ ఎప్పటి నుంచో ఉన్న పార్టీలను బీట్ చేయడం అంతా ఈజీయా అన్నట్లుగా మనకు కనిపించింది. ఇక ఆయన చేసిన వాటిలో ముఖ్యంగా మనం చూసినట్లయితే సోషల్ మీడియా ద్వారానే ప్రచారం. గత 2 ఏళ్లుగా టీవీకే తన అభిమాన సంఘాలను ఒక క్రమబద్ధమైన పార్టీగా మార్చింది. జిల్లా కమిటీలు, నియోజకవర్గ విభాగాలు, బూత్ స్థాయి బృందాలను ఏర్పాటు చేసింది. విద్యా, ఉపాధి, అవినీతి నిర్మూలన, అలాగే జవాబుదారీతనంపై దృష్టి సారించింది. విజయ్ ఒక ఆవేశపూరిత వక్తగా కాకుండా ప్రజల సమస్యలు వినే నాయకుడిగా తనను తాను మలుచుకున్నారు. ఇక చాలా మంది రాజకీయం అంటే చాలు ఎదుటివారిని విమర్శిస్తారు. ఇక మైక్ దొరికిన చోటల్లా మై మర్చిపోయి మాట్లాడతారు, ఎదుటివారిని దూషిస్తారు. కానీ ఎక్కడా విజయ్ ఆ తడబాటుకు మాత్రం లోను కాలేదు. కేవలం ప్రజా సమస్యలపైన దృష్టి పెట్టారు. ఏ విధంగా మార్పు చేయాలి అన్న అంశాలపై దృష్టి పెట్టారు. అలాగే ముఖ్యంగా పక్కా ప్రణాళికతో బహిరంగ సభలు నిర్వహించారు. ఇక మీడియా సమావేశాలు కావచ్చు, ఇంటర్వ్యూలు వంటివి ఏమీ లేకుండానే తనదైన శైలిలో ప్రచారం సాగించారు. ముఖ్యంగా 2025లో కరూరులో టీవీకే నిర్వహించిన బహిరంగ సభ తొక్కిసలాటకు దారితీసింది. ఇక 10ల సంఖ్యలో ప్రజలు చనిపోయారు. విజయ్ రాజకీయ నాయకుడిగా ఇది మొదటి పరీక్షగా నిలిచింది. ఆయన ఎంతో సంయమనంతో వ్యవహరించారు. అలాగే ముఖ్యంగా మనం చూసినట్లయితే ఆ ఒక్క
ఏదైతే ముఖ్యంగా మనం చూసినట్లయితే అంటే ప్రజలు చనిపోవడం అంటే ఒక కరూరులో నిర్వహించినట్టు ఒక సభ వల్ల అంటే ముఖ్యంగా 10 మంది చనిపోవడం వల్ల అక్కడ ఆయనకు ఒక బ్రేక్ పడింది. దాన్ని విమర్శగా చూపిస్తూ అంటే ఆయన ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఆ పాయింట్ నే తీస్తూ అనేక సార్లు ఆయన్ని ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడారు. మరొక విషయం పర్సనల్ లైఫ్ ని టార్గెట్ చేస్తూ అనేక అంశాలు ఏదైతే టీవీకే పార్టీని స్థాపించి ఆయన ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేస్తున్నారన్నా కానీ రకరకాల అంశాలు ఫ్యామిలీ పరంగా కొన్ని అంశాలు రావటం, అలాగే సొంత కొడుకే ఆయన్ని అన్ఫాలో చేయటం, ఇలా తెర మీదకి రకరకాల అంశాలు వచ్చాయి. బట్ ఎన్ని అంశాలు వచ్చినప్పటికీ విజయ్ స్పష్టంగా అంటే కుటుంబ వ్యవహారాల్లో ఆయన స్పందించలేదు. కేవలం రాజకీయ దృష్ట్యా ప్రజలకు చేరువయ్యారు. ఇక చేరువై విజయ్ ప్రపంచం అయితే సృష్టించారు. ఇక విజయ్ కేతనం ఎగరవేశారు. విజయ్ అయితే ప్రతి చోట కూడా అంటే విజయ్కి ఇక ఒకప్పుడు ఎవరైతే విమర్శలు చేశారో వాళ్ళే ఇవాళ విషెస్ రూపంలో విజయ్ని అంటే ముఖ్యంగా కంగ్రాచులేషన్స్ మెసేజెస్ తో నిండిపోయాయని చెప్తున్నారు. ఇక తమిళ రాజకీయాల్లో ఎలాంటి కొత్త మార్పు చోటు చేసుకుందో అందరం వేచి చూడాలి. మరి ఇక చూశారు కదా, ఇవి వాటి వార్తా విశేషాలు. రేపటి రోజున వైకే న్యూస్ అనాలిసిస్ లో మీ ముందుకు వచ్చేస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ గగన్ సైనింగ్ ఆఫ్.